చూసుకోండి బా 200 చూసుకోండి 350 350 60 70 80 90 400 10 20 20 30 40 40 కేల్ 310 20 30 40 40 50 50 60 ఎస్ఆర్. రైతులందరికీ నమస్కారం. సో ప్రజెంట్ మనం ఉండే లొకేషన్ ఎక్కడన్నా? విశ్వం కాలేజ్ పక్కన. ఏ ఊరు వస్తుంది ఇది? పెద్ద కట్టవ. మొత్తం ఎన్ని వేల మొక్క ఉంటుంది? ఇది వచ్చేసి 14,000. ఎట్లుంది? నా లోలో వాడినారు కదా, ఎన్నిసార్లు వాడినారు, ఎట్లుంది, ఏం రిజల్ట్? 3 సార్లు వాడినాము. 3 సార్లు వాడినారు. ఎకరాకు 2 లీటర్లు 2 బాటిల్ హాఫ్ లీటర్. బాగుంది రిజల్ట్ బాగుందా? అంటే ఇప్పుడు ఎండాకాలంలో మామూలుగా ఇంత టెంపరేచర్ తట్టుకొని కూడా మీకు మంచి రిజల్ట్ ఇస్తా ఉందా లోలో ఏమన్నా? చెట్టుకు చల్లదనం బాగుంది ప్రోడక్ట్. ఈ ఎండలకు చెట్టుకు బాగా చల్లదనం ఇచ్చి గ్రోతింగ్ పూత కట్టు కాకుండా గ్రోతింగ్ బాగుంది, గ్రీనిష్ బాగుంది. బాగుంది. మీరు ఈ రిజల్ట్ తో సాటిస్ఫై అయినారా? ఏం ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అంటే ఈ టెంపరేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి చెట్టుకు ఒత్తిడి గురవుతుంది. ఈ వదలడం వల్ల చెట్టుకు ఏరుకు కొంచెం చల్లదనాన్ని ఇచ్చి గ్రోతింగ్ తగ్గకుండా బాగా నలుపు గ్రీనిష్ పూత రాలకుండా గ్రోతింగ్ బాగా వస్తుంది. మీరు ఎక్కువగా గమనించింది గ్రోతింగ్ బాగా గమనించారు. దీంట్లో పూత ఏమన్నా డ్రాప్ అయిపోతుంది? పూత అంటే టెంపరేచర్ వల్ల అవుతుంది, అది ఎవరు ఏం చేయలేము. కాకపోతే ఇది వాడిన తర్వాత అంత హెవీగా ఏం కాదు. గమనిస్తున్నారు లోలో వాడిన తర్వాత అంటే చెట్టు గ్రీనిష్ గానీ పిలకలు పలిగేది గానీ? పిలకలు కూడా బాగున్నది. పిలకలు కూడా బాగా పలుకుతాయి. సైడ్ బ్రాంచెస్ చూడు, ఇప్పుడు లోపల సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. ఓకే, మీరు 10 మందికి చెప్తామన్నా రైతులకి వాడచ్చు, ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఎండాకాలం ఏమంటే హెవీ టెంపరేచర్లకు మనం ఇది ప్రోడక్ట్ వాడితే చెట్టు చల్లదనాన్ని ఏరుకు ఒత్తిడి లేకుండా చల్లదనం ఇచ్చి చెట్టుకు గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ డ్రిప్ ఎరువులు 30-40% పెరిగిపోయిన రేట్లు, ఎంత పెరిగినా కూడా మీకు తక్కువ ధరకు ఇస్తాను జరుగుతుందన్న. ఈ 300కు మంచి రిజల్ట్ రేటే. రైతులకు ఎక్కువ రేట్లు ఎక్కువ కదా. అవును, అది 4 తెచ్చేదానికన్నా ఇవి 6 తెచ్చుకొని వదులుకున్నా కూడా రిజల్ట్ బాగుంది. 10 మందికి చెప్పినా ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఇది ఇంకా ఎంత హైట్ పెరగచ్చు తోట వచ్చేసి మీ అందాజుగా? ఇప్పుడు తెల్లవేరు దాటైంది, పైన స్టెప్ లాగల చూడండి. ఇంకా స్టెప్ లాగల, మీరు ఈ చిన్న గట్ల వేసినారు కాబట్టి సరిపోదు. ఇంకా మీరు ఒకసారి 3 సార్లు వాడినారు అనుకో, మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ కూలోళ్ళని పెట్టించి మళ్ళీ కట్టించాలి పైన. ఇప్పుడు వైర్ లాగిస్తాను, పైన లాగిస్తావా? లాగిస్తా. క్రాప్ కూడా కింద నింటి పడుతుంది. అవును. అంటే లోలో వాడిన తర్వాత మీ రిజల్ట్ ఇది చూడు, కింద నింటి క్రాప్ పడుతానే పోతుంది. ఓకే, ఎక్కడ నీకు గ్రోత్ అనేది ఆగలే? ఇంత టెంపరేచర్ ఇంత కండిషన్స్ ఉన్నా కూడా గ్రోత్ మాత్రం భారీగా బాగుంది. ఓకే, ఆడు కూడా 3 బాటిల్ వదిలింటారా? 3 బాటిల్ వదిలి. అంటే ఆడ చెట్టు ఈ హైట్ ఉంది, కాయలు చిక్కగా అయింది. ఇది పెరుగుతుంది కాబట్టి కొంచెం లేట్ గా పడుతుంది. ఇది సీడ్ ఏదైనా సాహోనే. ఓకే, మొత్తం ఇది ఎన్ని వేల మొక్క ఉంటుంది? 14,000 మొక్క. ఎకరాకి 2 బాటిల్ వదులుతాను. ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తాను? 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి 4 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా 3 సార్లు వదిలినా. ఓకే, మీరు సాటిస్ఫై? రిజల్ట్ పరంగా ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇది నా ఈ తోటకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో అంగళ్ళు ఎవరున్నారు? పెద్ద కట్టవాలి. అంగళ్ళు విశ్వం కాలేజ్ వెనకాలే ఉంటుంది తోట కూడా వచ్చేసి. ఇది ఓవరాల్ గా తోటకి సంబంధించి అలోలో వాడిన తర్వాత రిజల్ట్స్.